శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఎల్బిటి కాలనీ బంజారాహిల్స్ నుండి ఎల్బిటి కాలనీ నుంచి ఖైరతాబాద్ వరకు బజరంగ్ దళ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. బజరంగ్ దళ నాయకులు మహేష్ మనతో ఉన్నారు. జై శ్రీరామ్. శివాజీ మహారాజు గత 7 సంవత్సరాల నుంచి మేము తీస్తున్నాం అన్న. మా లక్ష్యం ఒకటే, హిందువులను జాగృతం చేయాలి. శివాజీ మహారాజ్ గారి కళ అఖండ హిందూ రాష్ట్ర చేయాలి. ఆ లక్ష్యం గురించి మేము పనిచేయాలనుకుంటాము. సో హిందువులను జాగ్రత్త చేయడం గురించి ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతుంది అన్న. ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే ర్యాలీ ఎందుకు అన్న? మేము ఎప్పుడు శివాజీ మహారాజ్ పర్మిషన్ ఇస్తాడు, తీసుకోడు శివాజీ మహారాజ్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మేము ఇంటిమేషన్ ఇచ్చినాము, కోఆర్డినేషన్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము పర్మిషన్ తీసుకోలేదు. ప్రతి సంవత్సరం మేము ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కోవాబానికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చారు ఏందన్న అసలు? అంటే కోవబాన్ అందరికీ తెలియాలి, హిందువులందరికీ, యావత్ హిందూ సమాజం ఈ యొక్క కోవబాన్ వెనకాల జరుగుతున్న కుట్ర అబ్జర్వ్ చేస్తున్నారు. బాలాజీ గౌడ్ ఎవరైతే ఈ యొక్క కుట్ర కోవబాన్ అయితే ఎక్స్పోజ్ చేసిండో, యావత్ హిందూ సమాజం ఆయన వెనకాల ఉందని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క ర్యాలీ ద్వారా ఆయనని మనం కూడా చూపించి మాట్లాడించడం జరిగింది అనమాట. ఎప్పటి వరకు ఉంటుంది నాకు హైదరాబాద్ వరకు? ఇంకొక 3-4 గంటలు పడుతుంది అన్న. మెల్లగా బైక్ ర్యాలీ జరుగుతూ ఉంటుంది, కొనసాగుతుంది. సో చింతల్వాసి మీదుగా ఖైరతాబాద్ మీదుగా ఇది పోతుంది అన్నమాట. ర్యాలీకి సంబంధించి ఈరోజు మనకు ఒక పండగ అనుకోండి, శివాజీ మహారాజ్ జయంతి. మన యావత్ భారతదేశంలో ప్రతి గల్లీల్లో, ప్రతి వాడల్లో, ప్రతి పల్లెల్లో కూడా, ప్రతి నగరాల్లో కూడా శివాజీ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ శివాజీ మహారాజ్ కేవలం రాజు, ఆ రాజ్య స్థాపన కోసం పుట్టలేదు. ఆయన పుట్టుకకు యావత్ భారతదేశాన్ని ఐకమత్యం చేయడానికి, అలానే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని వెనుకకి తిప్పి పంపించడానికి కోసం ఆయన యొక్క జన్మ జరిగింది. జీజాబాయి సాక్షాత్ మనకు ఈ మహాశక్తి ఒక అవతారము, మన జగజ్జనని ఒక అవతారమే జీజాబాయిగా. ఆ పరమేశ్వరుడే, ఆ శివుడే యొక్క శివాజీ మహారాజ్గా మనకు ఈరోజు భారతదేశంలో మనం ఈ పండగ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ పరమాత్మ యొక్క కణము మన హైందవ ప్రజల్లో కూడా, ప్రతి ప్రజల్లో గుండెల్లో ఆ కణం శివాజీ మహారాజై ఇప్పుడు కూడా మన గుండెల్లో బతికే ఉన్నాడని చెప్పేసి నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ అనగానే మహారాష్ట్ర, పూణే నగరాలు గుర్తొస్తాయి. కానీ ఆ తర్వాత అంతటి స్థాయిలో ర్యాలీలు కానీ శివాజీకి సంబంధించిన ఉత్సవాలు హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. మనకు హైదరాబాద్ అన్నది భారతదేశానికి గుండె చెప్పుడు లాంటిది, అంటే గుండె లాంటిది భారతదేశానికి వ్యాప్తంగా. ఎందుకు ఇక్కడనే జరుగుతుంది అంటే, మనం ఈ హైదరాబాద్ ప్రతి వారిని కూడా ఆదరించింది, ప్రతి మతాన్ని కూడా, ప్రతి ఒక్క సంస్కారాన్ని కూడా, ప్రతి సివిలైజేషన్ని కూడా మనం ఆదరించి ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా శివాజీ మహారాజ్ని ఆదరిస్తూ ఉంటారు. అలానే శివాజీ మహారాజ్ కేవలం రాజు కాదు, ఒక మన ఇంటి లక్ష్మి అనుకోండి. మనం ఈరోజు ఆడపిల్ల అంటాము, ఇంటి ఆడబిడ్డ అంటాము. ఈ ఆడబిడ్డ ఇప్పుడు మన హైందవ ఆడబిడ్డ నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నదంటే కేవలం దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పుకోవాలి. ఒక బ్రాహ్మణుడు ఇప్పుడు గుళ్ళల్లో పూజలు చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పాలి. ఎందుకంటే మన హైందవ జాతిని రక్షించడం కోసమే ఆయన జన్మ జరిగింది. అందుకోసమే ఈ భారతదేశంలో హైదరాబాద్లో నగరంలోనే శివాజీ మహారాజ్ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 396, ఇంకొక 4 ఏళ్ళు 400 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటుంది. 300 ఇప్పుడు 396, ఇంకా 4 ఏళ్ళతో 400 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 400 సంవత్సరాలకి ఏదైనా స్పెషల్గా చెప్పండి. ఈ 400 సంవత్సరాల్లో ఇంకా మీరు చాలా మార్పులు చూస్తారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి ఆ హిందూ రాష్ట్రం చేయడం కోసం మేము అందరం కూడా నడుమిగించాము. అప్పుడు ఈ శివాజీ మహారాజ్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అంగరంగ వైభవంగా ప్రతి గల్లీలో కూడా ఈ హైందవ సమాజం బయటకు వచ్చి ఈ శివాజీ మహారాజ్ ఉత్సవం మన పండగల్లాగానే ఇది కూడా ఒక పండగలాగా మారుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఎన్బిటి కాలనీ బంజారాహిల్స్లో ఎన్బిటి కాలనీ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ తీస్తున్నారు శివాజీ జయంతి సందర్భంగా. అయితే నెదర్లాండ్స్ నుంచి వచ్చిన విదేశీ వాళ్ళు మనతో ఉన్నారు. చెప్పండి. I'm very well aware, very beautiful how this country is and how everything going on. Do you know Shivaji history? And a little bit, not so much. He explained also about the horse and the man, but it's still make us confused how everything going on. But it's beautiful how people are for us. You know Maratha Shivaji bravery. I'm sorry, what you get? You know?
Shivaji. Not so much about that. We are from Netherlands. We learn about this country, about the gods and how the praying going on. We came more times to India, but we learn a lot about this country. You know ancient Indian history. Little bit. I'm sorry? Yes? Ancient Indian history, like Shivaji. Not yet. We speak not English. I don't speak English, I don't speak only Dutch. It's a beautiful country. I like it. How do you feel this? What do you say? Pagadi, this. Beautiful. Yeah, beautiful. Yeah. This is the 8th time I come in India. I like India. Beautiful country, beautiful people. I enjoy India. Thank you. Do you know Indian culture and ancient Indian history? The culture, beautiful. Only the weather. It is too hot for me. The temp, Yeah. too hot. In our country, freezing now. In Hyderabad city. We came today. We came today to Hyderabad. This we have to look what we like. We like this place also. Beautiful. Tomorrow we go to Nagpur. In the night we go with airplane Nagpur. Dus we stay here 2 days and then we go. Nagpur, Mumbai, Amsterdam. Thank you.